ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే 10, 11, 12 తేదీల్లో యస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి మే 10, 11, 12 తేదీల్లో గ్రహాల ప్రభావం అనేది మీ జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని ఈ 3 రోజుల్లో అయితే చూపబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు మీరు చూడబోతున్నారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషంపై ముఖ్యంగా ప్రభావితాన్ని చూపుతాయి. అలాగే ముఖ్యంగా చాలాసార్లు భగవంతుడు మనకు ముందే కొన్ని సంకేతాలను పంపిస్తాడు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడి కలిగిస్తాడు. కళల ద్వారా కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందో లేదో అని సరిపెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో ఇంట్లో కొన్ని గొడవలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయి. ఆరోగ్యంలో ఏదో తేడా కనబడుతూ ఉంటుంది. అప్పుడు చేతులు జోడించి భగవంతుని వేడుకుంటాం. కానీ ఈసారి జరగబోయేది కొంచెం మిమ్మల్ని హెచ్చరికంగా మార్చేటువంటి పరిస్థితి. చెప్పాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్ళుగానో మీ ఇంట్లో ఉంటూ మీ శక్తిని పీడిస్తున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేలుకుంటారు. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చేటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయటపెడుతుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషులు నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసినటువంటి మోసాలు, మీ వెనక వారు పన్నినటువంటి కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడతాయి. ఈ సమయం మీకు అత్యంత అనుకూలమైన సమయం. మీతో నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకుని వారు మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునే వారు అందరూ ముసుగులు కూడా ఈ 3 రోజుల్లో తొలుగుతాయి. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, ఎవ్వరు కూడా దాక్కోలేరు. ముఖ్యంగా ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక మహోత్తమ అయితే మీరు గమనిస్తారు. మీ అభివృద్ధి బాటలు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు మీ జీవితంలో తలుపు తడతాయి. ముఖ్యంగా పాత అడ్డంకులు తొలగుతాయి. కానీ మీరు ఈ సంకేతాలను తప్పకుండా గుర్తించండి. ముఖ్యంగా మీరు దేన్నైతే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నారో, దేనినైతే మీరు ఎదుర్కొంటూ ఉండవలసిన పరిస్థితులు మీ కలలను కలుషితం చేసే రోజులు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి వారిపై శని భగవానుని యొక్క అనుగ్రహంతో పాటు ఆ పరమేశ్వరుని దయ ఇప్పుడు ఉంటుంది. మీకు వివరంగా చెప్పాలంటే ఈ సమయంలో ఆ భగవంతుడు మీకు మీ కష్టాలను, మీ యొక్క శత్రువులను దూరం చేయబోతున్నాడు. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం. మీరు జాగ్రత్తగా ఉండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో అతిపెద్ద మార్పులు చూస్తారు. ఈ 3 రోజుల్లో
మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. భగవంతుడు మీ వెంటే ఉంటాడు. ఇక ఈ 3 రోజుల్లో వచ్చేటువంటి మార్పులు మీ ఓపికకు అసలైనటువంటి పరీక్షగా మారుతాయి. అయితే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క శత్రువుల ఆఖరి ఆటలు ముగిసిపోతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 3 రోజుల్లో చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరుగుతుంది. ప్రతి తిథి రోజున గ్రహాలు గమనం మీకు అనుకూలంగా మారుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న శత్రువులు వారు అల్లినటువంటి వలలోనే వారే చిక్కుకొని ఉంటారు. ప్రస్తుతం ఈ సమయంలో శత్రువుల కుట్రలు పరాకాక్షరములకు చేరుకుంటాయి. వారు మిమ్మల్ని కిందకు పడివేయాలని చెప్పి అనుకుంటారు, కానీ వారే పడిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూస్తున్నవారు మీ మనస్సులో ఆందోళనలు నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రత్యేకమైన రోజుల్లో మీకు దైవ సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి. శత్రువుల కాలం చెల్లిపోయింది. అయితే దైవానుగ్రహం ఎవరిపై ఉంటుందో వారికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఏ మంత్రతంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుట్రలు ఏమీ కూడా వారి మీ పైన చూపలేరు. భగవంతుని యొక్క కృప మీకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. ప్రతి కష్టం సులభంగా దాటేలా ఉంటారు. ముఖ్యంగా భగవంతుడు మీతో ఈ 3 రోజులు ఉంటాడని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో శత్రువుల నుండి పూర్తి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుంభ రాశి వారికి ఆ భగవంతుడు గొప్ప అవకాశాలను ఇస్తాడు. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో మీలో దైవ న్యాయం భూమికి పైకి భగవంతుడికి ఇచ్చే న్యాయం భూమిపైకి వచ్చేటప్పుడు నిర్దోషులు రక్షింపబడతారు. ద్రోహులు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. ఈ 3 రోజుల్లో ఈ పుణ్యకాలంలో మీకు ఈ కొన్ని మార్పులు అయితే కలుగుతాయి. అవి మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచేలా ఉంటాయి. ప్రతి చోట వెలుగు నింపుతుంది. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు మళ్ళా మొదలవుతాయి. కానీ ఒకవేళ మీకు కనుక ఈ సంకేతాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నాళ్ళుగానో దేనికైతే బాధపడుతున్నారో అదే మీ ముందుకు నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్న భిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తున్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం కూడా మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు మోసాలు మీ వెనుక ఆడినటువంటి నాటకాలు మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ నటిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకున్నారు. వారు మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్నారు. వీరందరూ ముసుగులో కూడా ఈ ప్రత్యేకత ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఈ 3 రోజుల తర్వాత మీకు ఒక స్పష్టమైన సంకేతం ఆ భగవంతుడు అందిస్తాడు. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒక మాట మాట్లాడిన మాటలు లేదా ఒక కళ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఎవరు మీ క్షేమాన్ని కోరుకుంటారు, ఎవరు మీ కుట్రలను పన్నుతున్నారు, మిమ్మల్ని కిందకు లాగాలని చెడు ఉద్దేశంతో పథకాలు వేస్తున్నారు. ఆ శత్రువులు ఈ 3 రోజుల్లో అయితే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ భగవంతుని వల్ల. ఈ సమయంలో అయితే మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ భగవంతుడు మీ వెంటే ఉంటాడు. మీ కష్టాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో మీకు కష్టం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతిఫలం అనేది అంత మొత్తంలోనే మీరు పొందుతారు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసినా కానీ అన్యాయం చేయడు. శత్రువులను ముందుగా మీ దారి నుండి తొలగిస్తాడు. ఈ సమయంలో మీకు శక్తి పెరుగుతుంది, మనస్సులో ప్రశాంతత పెరుగుతుంది. అలాగే దైవంపై ఈ 3 రోజులు మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోండి. ఇక మీకు పరీక్ష కాలం ముగిసి ఫలితాలు అనేవి ఇప్పుడు మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఊహించినటువంటి మార్పులు మీకు వస్తాయి. మీరు ధనవంతులు అవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాలు కూడా బలపడతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య కూడా ఇప్పుడు తొలగిపోతుంది. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క
మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న పూర్తి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో మీ పై అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందుతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తిగా ఉండటం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీకు శక్తి కూడా అధికంగా పెరుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మీరు ఆశించిన ఫలితాలనే మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సలహాలు, వారి సూచనలు, వారు మంచి గైడెన్స్ని మీకు ఇస్తారు. వారి సలహాలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. భగవంతుడు నేరుగా రాలేక ఆ భగవంతుడే ఈ వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి పంపిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి చెప్పే మాటలు కావచ్చు, వారి సలహాలు కావచ్చు, మీరు వినడం వల్ల మీ జీవితంలో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఆ అపరిచిత వ్యక్తి సహాయం కావచ్చు ఈ సమయంలో అయితే మీ ముందుకు వస్తారు. వారి వల్ల అద్భుతమైన యోగాలు వస్తాయి. చీకటి తొలగుతుంది. వారి సలహాలు, వారి సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే నూతన వ్యక్తులు ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అవుతారు. అటువంటి వ్యక్తులను చిన్న చూపు చూడకండి. వారితో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి పాత్ర చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.